ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ప్రతి ఊరికి ఓ వనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రతి నియోజకవర్గంలోనూ 1000 మొక్కలు నాటాలని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. నవనిర్మాణ దీక్ష 3వ రోజు కార్యక్రమాలకు సంబంధించి 6000 మందితో ఒకేమారు ఆయన తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో సంతోషం, సంతృప్తి స్థాయిలు పెంచే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలు అభినందిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రశంసిస్తున్నారని వివరించారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకు 5 లక్షలు, 100 పంట కుంటలు తవ్విన గ్రామాలకు 4 లక్షలు, ఇంటికో ఇంకుడు గుంత సాధించిన గ్రామాలకు 2 లక్షలు, 50 వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. రహదారి పొడవునా 1200 మొక్కలు నాటి బ్రతికిస్తే 2 లక్షల నగదు ప్రోత్సాహకమిస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో 4 ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి బ్రతికించినా ఇదే మొత్తాన్ని బహుమతిగా ఇస్తామని వెల్లడించారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు రాష్ట్రం ఎంత మేర అభివృద్ధి సాధించిందో ప్రజలకు చెప్పాలని సూచించారు. ప్రభుత్వం జూన్ 8న చేపట్టే మహా సంకల్పాన్ని విజయవంతం చేయాలని, వచ్చే 3 ఏళ్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సీఎం సూచించారు.